చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాతలు వీళ్ళ ప్రకారం మాటలు చూస్తే ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చెక్క పెట్టేవాడు అని చెప్పి ఏదో రాసు. నా పనులు చెక్క పెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు చాలా మంది నాకున్నారు, నా కంపెనీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ నాకు. ఆయన అసలు వీకా అనేది నా కంపెనీ కాదు. రిలయన్స్ లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాది అయిపోతుంది. నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీస్ నాకు ఉంటాయి, దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు, దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలంటే వాళ్ళతో చేయొచ్చు, నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నుంచి నా కంపెనీ కానీ కంపెనీలో డైరెక్టర్లను, ఫుల్ టైం డైరెక్టర్లను, వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళను నాకు ఎందుకు పని చేస్తారు? కేవలం భారతీయ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి కొద్ది వాటాలు ఉన్నాయి, ఆ కంపెనీని అప్రతిష్ట పాలు చేయాలి. చేసేది ఏం చేస్తా ఉన్నారు తెలుసా? ఒక మల్టీనేషనల్ కంపెనీకి యూఆర్ సెండింగ్ అ రాంగ్ వైబ్. ఇట్ ఈస్ 5th లార్జెస్ట్ సిమెంట్ కంపెనీ ఇన్ యూరోప్. 12 దేశాల్లో వాళ్ళకి ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే జిందాన్లు బెదరగొట్టినారు, సజ్జన్ జిందాన్లు ఇప్పుడే బెదరగొట్టినారు. గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి వ్యాపారం చేయకపోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందాన్. అరబిందో వాళ్ళు ఇప్పటికీ నమస్కారం పెడతా ఉన్నారు. షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్ కు షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి వ్యాపారం చేయలేము. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, యూరోప్ లో టాప్ 5 సిమెంట్ కంపెనీలో ఒకటి. వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామి వీడి వ్యాపారాలే వద్దు. ఇప్పటికే వీళ్ళ ఎమ్మెల్యేల పుణ్యమా, వీళ్ళ మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడతాను. అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, ఎలా వాళ్ళ పరువును తీయాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడీ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్.